కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశీ ఫోన్లో ఉన్న వీడియోలను డిలీట్ చేసిన స్వప్న జోష్నాకి ఫోన్ చేసి ఊహించని షాక్ ఇచ్చిన దాసు నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిశ్చితార్థాన్ని ఆపడానికి కాశీతో ఏదో నాటకం ఆడిస్తుందని కార్తీక్కి దీపకి జోష్నా మీద అనుమానమైతే వస్తుంది. అప్పుడే దీప ఏమీ తెలియనట్టు జోష్నా పక్కన ఉన్నప్పుడే కాశీ ఇంటికి వచ్చాడు బావా, కానీ నన్ను పలకరించకుండానే తను వెళ్ళిపోయాడు, ఎవరిని కలిశాడో కూడా అర్థం కావడం లేదు అని జోష్నా ముందే దీప అయితే కార్తీక్తో ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. పెద్దమ్మగారు, మీరు చూసారా, కాశీ మీతో ఏమన్నా మాట్లాడా అని అడుగుతూ ఉంటుంది. దీప ఇది తెలిసి అడుగుతుందా తెలియకుండా అడుగుతుందా, మేమిద్దరం మాట్లాడుకునే మాటల్ని కాశీ నాతో మాట్లాడే మాటలు వినేసిందా అని అనుకుంటూ ఉంటుంది జోష్న. అయినా మీరు కాశీతో ఎందుకు మాట్లాడతారులే, కాశీ అంటే మీకు పడదు కదా అని అంటూ ఉంటుంది. దీప ఏముంది పడకపోవడానికి, తనేం చేశాడని అని అంటూ ఉంటుంది. జోష్న అయితే అదేంటి, ఆ రోజు నా తరపున మాట్లాడుతున్నాడని మీరు ఇష్టం వచ్చినట్లు తనని తిట్టారు కదా అని అంటూ ఉంటుంది. దీప అయితే ఆ రోజు తిట్టాను, ఎంత కాదనుకున్నా తను మా గ్రాని మనవడు, అందుకని తనకిచ్చే గౌరవం తనకివ్వాలి అని అంటూ ఉంటుంది జోష్న. బంధాలకి బంధుత్వాలకి ఇంత విలువ ఇవ్వడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు జోష్న అని అంటూ ఉంటుంది. దీప అయితే అప్పుడే ఇక అసలు నా గురించి నీకెందుకు, అయినా నీతో నేను వాదిస్తున్నాం ఏంటి, చిరాకు కాకపోతే అని అక్కడి నుంచి జోష్న లోపలికి వెళ్ళిపోతుంది. జోష్న లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే కార్తీక్ అయితే దీప దగ్గరికి వస్తాడు. దీప దగ్గరికి వచ్చి ఏంటి దీప, ఏమంటుంది పెద్ద మేడం అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఏం లేదు బావా, నేను కాశీ వచ్చాడు అని అనేసరికి తన ముఖంలో చాలా రంగులు మారిపోయాయి. మనం కానీ కాశీని చూసేసామో అని అనుమానం కూడా వచ్చింది పెద్ద మేడం గారిలో అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే లేదు, తనలో ఇంకా భయం పుట్టించాలి, ఇంకా స్వప్న మనకి ఫోన్ చేయలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంతలో కాశీ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత కాశీని స్వప్న అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు కాశీ అని అడుగుతూ ఉంటే, ఎక్కడికైనా వెళ్తాను, ఇప్పుడేంటి నువ్వు నన్ను ఇలాగా ఏదో అనుమానిస్తున్నట్టు మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు కాశీ. అనుమానించడం ఏంటి కాశీ, నేను మామూలుగానే అడిగాను, నేనేం మాట్లాడినా నీకు తప్పుగానే అనిపిస్తుందేంటి అని అడుగుతూ ఉంటుంది స్వప్న. అదేం లేదు దిల్లు, అసలు నువ్వు మాట్లాడుతుంటే నేను తప్పుగా అనుకోవడం ఏంటి, ఏదో వర్క్ ప్రెషర్లో ఉండి అలా మాట్లాడాను అంతే అని అంటూ ఉంటాడు కాశీ. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను, భోజనానికి రెడీ చెయ్యి అని అంటూ ఉంటాడు. తర్వాత కాశీ అయితే తను స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక స్వప్న అయితే కాశీ ఫోన్లో నుంచి వాట్సాప్లో నుంచి తన తీసిన వీడియోలన్నీ కూడా కార్తీక్ ఫోన్కి పంపేసి కాశీ ఫోన్లో నుంచి డిలీట్ అయితే చేసేస్తుంది. ఇక డిలీట్ చేసి అక్కడ ఏమీ తెలియనట్టు అక్కడే పెట్టేస్తుంది ఫోన్ అయితే. అప్పుడే ఇక కాశీ అయితే బాత్రూంలో నుంచి బయటికి వచ్చేసరికి తను భోజనానికి సిద్ధం చేస్తున్నట్టు నటిస్తుంది స్వప్న. తర్వాత కాశీ భోజనం చేసి నాకు పనుంది, నేను బయటికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే, నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఇప్పుడే వెళ్ళాలి అని కాశీ అయితే బయటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్కి ఫోన్ చేస్తుంది స్వప్న. కార్తీక్కి ఫోన్ చేసి స్వప్న అయితే అంటూ ఉంటుంది, కాశీ ఇప్పుడే బయట పనుందని వెళ్ళాడన్నయ్య అని అంటూ ఉంటుంది స్వప్న. ఆ జోష్నాన్ని కలవడానికే అయ్యుంటుంది. కాశీని అడ్డం పెట్టుకొని తన నిశ్చితార్థాన్ని ఆపించాలని చూస్తుంది జోష్న. కాశీకి 10 లక్షలు కూడా జోష్నానే ఇచ్చింది, మనకి క్లారిటీ వచ్చేసింది తన ఫోన్లో, చూసావు కదా అని అంటూ ఉంటే, అవునన్నయ్య, కాశీ 10 లక్షలు జోష్న ఇచ్చేసరికి ఇప్పుడు జోష్న ఏం చెప్తే అదే చేస్తున్నాడు. చివరికి నాకు కూడా ఏ విషయం అన్నది కూడా తెలియనివ్వకుండా దాచిపెట్టి నాకు కూడా అబద్ధాలు చెప్తూ నేర్చుకున్నాడు అని అంటూ ఉంటుంది స్వప్న. తన అవసరం తన చేత అలా చేయిస్తుంది, అంతే తప్ప కాశీ నీతో అబద్ధం చెప్పాలని, నిన్ను మోసం చేయాలని కాదు.
కాశీ గురించి నువ్వేమీ తప్పుగా అనుకోవద్దు అని అంటూ సరే అన్నయ్య, కాశీ చేతే నిశ్చితార్థం ఆపించాలని జ్యోత్స్న ప్రయత్నిస్తున్నట్టుంది అని అంటూ ఉంటుంది స్వప్న. దీప వదినికి జరిగిన అవమానమే కాశీకి కూడా జరగాలని అనుకుంటుంది. తన మంచి మాటలు, మాయ మాటలు అమాయకమైన మనసు పెట్టడంతో కాశీ అమాయకుడు కదా, నమ్మేశాడు అని అంటూ ఉంటుంది స్వప్న. ఎంతైనా రక్త సంబంధం కదా, ఆ మాత్రం ఉంటుందిలే అని అంటూ ఉంటాడు. ఇక నోరు జారి కార్తీక్ అయితే రక్త సంబంధం ఏంటి, అది అలా అంటున్నావేంటన్నయ్య అని అడుగుతూ ఉంటే, అంటే రక్త సంబంధం అంటే మామూలుగా వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళని ఫీలింగ్తో అనేసానులే అని అంటూ సరిపెట్టేస్తాడు కార్తీక్. సరే అన్నయ్య, మరి ఇప్పుడు ఏం చేద్దాము అని అడుగుతూ ఉంటుంది స్వప్న. అయితే నువ్వు ఏమీ తెలియనట్టు ఉండు, రోజు కూడా నిశ్చితార్థం అయ్యే వరకు కూడా కాశీ ఫోన్లో నువ్వు చూస్తూనే ఉండు. ఆ గౌతమ్ గురించి ఎటువంటి నిజాలైనా తెలిసాయేమో అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక సరే అన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని స్వప్న అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దీపకి గౌతమ్ వీడియోలను చూపిస్తాడు కార్తీక్. అయితే జ్యోత్స్న ప్లానింగ్ చూసావా ఎలా ఉందో, ఇప్పుడు ఈ వీడియోలన్నీ కాశీ తీసుకువచ్చి మా అత్త ముందు మా తాత ముందు బయట పెడతాడు. బయట పెట్టిన తరువాత ఈ గౌతమ్ మంచివాడని నువ్వు చెప్పిన మూలానే ఈరోజు ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నాము అంటూ నీ మీద నింద పడేలా చేస్తుంది జ్యోత్స్న. నింద పడేలా చేసి ఇప్పుడు కూడా నిన్ను అడ్డం పెట్టుకొని ఈ గౌతమ్ని చెడ్డవాడని చిత్రీకరించి ఇక తనకి ఎటువంటి నిజాలు తెలియనట్టే నటించి మళ్ళీ నిన్ను అత్త చేతే బయటికి గెంటిస్తుంది. అదే జ్యోత్స్న ప్లాను అని అంటూ ఉంటే, ఇంతకీ తెగిస్తుందని అసలు అనుకోలేదు బావా అని అంటూ ఉంటుంది దీప. జ్యోత్స్న గురించి నీకు తెలిసిందే కదా, తను అనుకుంటే అది జరగాలంటే ఎంత దూరమైనా వెళ్తుంది, ఎవరినైనా సరే ఎదిరిస్తుంది, చంపేస్తుంది. అలాంటి క్రూరమైన మనస్తత్వరాలు జ్యోత్స్న అని అంటూ ఉంటాడు కార్తీక్. తరువాత ఏం చేద్దాం బావా అని అంటూ ఉంటే, జ్యోత్స్నకి ఊహించని షాక్ అవుటింగ్ ఇవ్వబోతున్నాను. ఇక దాంతో జ్యోత్స్న నిశ్చితార్థం వరకు గిలగిలా కొట్టుకుంటుంది. ఏ క్షణం ఏం జరుగుతుందని తను మాత్రం ఊపిరి ఆగిపోయేలాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. చూస్తూ ఉండో అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏం చేయబోతున్నావు బావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏం చేయబోతున్నానో నీకే తెలుస్తుంది దీప, కానీ ఇప్పుడు తెలీదు, ఇప్పుడు కూడా నీకు చెప్పను, చూస్తావు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక ఉదయం అవుతుంది. మళ్ళీ కార్తీక్ దీప ఇంటికైతే వస్తారు. వచ్చేటప్పుడు కార్తీక్ అయితే గౌతమ్కి ఫోన్ చేస్తాడు. గౌతమ్కి ఫోన్ చేసి, ఏంటి బ్రో, ఎన్నో రోజులు లేదు కదా నిశ్చితార్థానికి, మరి షాపింగ్ చేయరా, మరి మీ వైఫ్ దగ్గరికి షాపింగ్కి వెళ్దామని నువ్వు ఎంజాయ్ చేయవా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే బ్రో, తను ఒంటి మీద చెయ్యి వేస్తేనే ఏదో తేళ్ళు జెర్లు పాకినట్టుగా తను ప్రవర్తిస్తుంది, నాతో పాటు షాపింగ్కి ఎలా వస్తుంది అని అంటూ ఉంటే, నువ్వు ముందు షాపింగ్కి వెళ్దామని చెప్పు బ్రో, ఇంటికి రా, ఏదో వంక పెట్టుకొని వస్తేనే కదా నువ్వు జ్యోత్స్నకి దగ్గర అయ్యేది అని అంటూ ఉంటే, అవును బ్రో, నువ్వు చెప్పేది నిజమే అని గౌతమ్ వస్తాను అని అంటూ ఉంటాడు. ఏంటి బావా, ఇప్పుడు గౌతమ్తో జ్యోత్స్నని షాపింగ్కి పంపించడం మంచిదేనా? వాడు కనిపించినప్పుడల్లా జ్యోత్స్న మీద చెయ్యి వేస్తున్నాడు, నీకు ఆ మాత్రం గుర్తులేదా అని అంటూ ఉంటే, నాకెందుకు గుర్తులేదో, గుర్తుంది, చెప్తాను, వాడికి ఎలాగా నేను దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలో అలాగే ఇస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే కానీ ఆ జ్యోత్స్నని మనశ్శాంతిగా అస్సలు కూడా ఉండనివ్వకూడదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు ఇక కార్తీక్ దీప ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తరువాత దీప పనులు దీప చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక గౌతమ్ రాని వచ్చేస్తాడు. ఇక గౌతమ్ని చూసి సుమిత్ర అయితే, రా గౌతమ్ కూర్చో అని అంటూ ఉంటుంది. ఆంటీ జ్యోత్స్న అని అనగానే, జ్యోత్స్న ఉంది బాబు, జ్యోత్స్న జ్యోత్స్న అంటూ పిలుస్తుంది సుమిత్ర. అప్పుడు ఇక గౌతమ్ అయితే సోఫాలో కూర్చొని ఉండడం చూసి, మళ్ళీ వీడొచ్చాడేంటి, ఇప్పుడు కిందకి వెళ్ళకపోతే మమ్మీ మన తాతయ్య తనని బెడ్రూమ్లోకి పంపించినట్టు ఇప్పుడు కూడా బెడ్రూమ్లోకి వచ్చేస్తాడు, అసలే గ్రానీ కూడా ఇంట్లో లేదో ఆపడానికి అని అనుకుంటూ ఉంటుంది.
జ్యోత్స్న అప్పుడే తనే కిందకి వస్తుంది. అలా కిందకి వచ్చిన తరువాత అప్పుడే ఇక జ్యోత్స్నాని చూసి, హాయ్ జ్యోత్స్న, మనమిద్దరం బయటికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. గౌతమ్ అయితే, ఆంటీ మీకు ఇబ్బంది లేకపోతే జ్యోత్స్నాని నేను బయటికి తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు. గౌతమ్ అయితే, నాకేంటి బాబు అభ్యంతరం, తనని చక్కగా బయటికి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది సుమిత్ర. మమ్మీ ఇప్పుడు నాకు హెడ్ఏక్గా ఉంది, నేను బయటికి వెళ్ళలేను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక గౌతమ్ అయితే అంటూ ఉంటాడు, ప్రతిసారి తలపూట వస్తుంది అని నేను వచ్చినప్పుడే అంటున్నావేంటి జ్యోత్స్న? నాతో రావడం నీకు ఇష్టం లేదా? లేకపోతే నన్ను పెళ్లి చేసుకోవడమే నీకు ఇష్టం లేదా? నీకోసం నేను ఏం చేయమన్నా చేస్తాను కదా అని అంటూ ఉంటాడు. గౌతమ్ అయితే అప్పుడే ఆ మాట విని అంటూ ఉంటుంది సుమిత్ర, అదేం లేదు బాబు, అది ప్రతిసారి తలపోటనే అంటుంది అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే, ఏంటి బ్రో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే, కార్తీక్ మనం బయటికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది కార్తీక్తో. జ్యోత్స్న అయితే, అదేంటి మన కారు ఉంది కదా, నేను డ్రైవ్ చేస్తాను కదా, మళ్ళీ కార్తీక్ బ్రో ఎందుకు అని అంటూ ఉంటాడు. గౌతమ్ అయితే అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న, అంటే బావ సెలక్షన్ బాగా చేస్తాడు, షాపింగ్ కదా, అందుకని బావని కూడా తీసుకొని వెళ్దాము అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక, ఓ బ్రోక్ కూడా బాగా తెలుసు అనమాట, అయితే దీపని కూడా రమ్మను అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే. అప్పుడే ఒక్కసారి సుమిత్ర, మీ ఇద్దరు వెళ్ళండి, మధ్యలో కార్తీక్ దీప ఎందుకులే బాబు అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే, అయ్యో మమ్మీ, ఇప్పుడు నువ్వు దీపం మీద ఉన్న కోపంతో వీడితో నన్ను ఒంటరిగా వెళ్ళమంటున్నావు, వీడు అసలే ఒంటి మీద చెయ్యి వేసి మాట్లాడుతున్నాడు, ఇలాంటి వాడితో నేను ఎలా ఒంటరిగా వెళ్ళేది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇక శివన్నారాయణ అయితే వస్తాడు. ఇక శివన్నారాయణ గౌతమ్ని చూసి, ఏం గౌతమ్ ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు తాతయ్య, జ్యోత్స్నతో షాపింగ్ చేద్దామని, తనని తీసుకువెళ్దామని వచ్చాను అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే. అవునా, అయ్యో ఇప్పుడే వెళ్ళాలా? అంటే తను రెస్టారెంట్ సీఈఓ కదా, కొన్ని ఫైల్స్ మీద తను సంతకం పెట్టాలి, ఇప్పుడు తనకి రావడానికి కుదరదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే, అబ్బా తాత బ్రతికించావు నన్ను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అలా అనుకున్న జ్యోత్స్న అంటూ ఉంటుంది గౌతమ్తో, గౌతమ్ ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సంతకం పెట్టాలని తాతయ్య అంతలా చెప్తున్నారు కదా, రేపు వెళ్దాము అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. సరే జ్యోత్స్న అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే. అప్పుడే ఇక శివన్నారాయణ చెప్తూ ఉంటాడు, రేపు ఖచ్చితంగా నీతో పాటు నేను జ్యోత్స్నని షాపింగ్కి పంపిస్తాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. నువ్వేమీ ఫీల్ అవ్వలేదు కదా అని అంటూ ఉంటే, అయ్యో లేదు తాతయ్య గారు, నేనెందుకు ఫీల్ అవుతాను, నాకు కూడా కావాల్సింది తను ఆస్తిని పెంచడం, ఆ ఆస్తిని నేను అనుభవించడం, ఇదే కదా నాకు కావాల్సింది అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్ అయితే మనసులో. ఇక గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, చూసావా తాత వచ్చాడు కాబట్టి బ్రతికిపోయింది, లేకపోతే చచ్చినట్టు కూడా తను వెళ్ళాల్సిందే వాడితో కలిసి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏంటి బావా, వాడి గురించి తెలుసు కూడా నువ్వు కూడా ఇలా చేస్తున్నావేంటి అని దీప అడుగుతూ ఉంటే, పిచ్చిదన్నా, నాకు తెలుసు తను ఇంపార్టెంట్ ఫైల్ మీద సంతకం పెట్టాలని, అందుకని కొంచెం సేపు జ్యోత్స్నతో ఆడుకున్నాను, టెన్షన్ పెట్టాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అవునా, అసలు నువ్వు మహా తెలివైనోడు బావా అని అంటూ ఉంటుంది దీప. ఇప్పుడు చూడు, గజ వణికిపోతుంది జ్యోత్స్న. తన గదిలో తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ తనని మనశ్శాంతిగా బ్రతకనివ్వదు, చూస్తూ ఉండు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక దీప, ఏంటి బావా ఫోన్ ఏంటి, ఎవరు ఫోన్ చేస్తారు అని అడుగుతూ ఉంటుంది. చూడు మర్దలా, కొన్ని చెప్పడం కన్నా మనం కళ్ళారా చూస్తేనే మనకి ఎక్కువగా ఆనందం కలుగుతుంది, పద వెళ్దాం,
మేడం గారు అక్కడ ఎలా గజ గజ వణికిపోతున్నారో చూద్దాం అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక జ్యోత్స్న గది దగ్గరికి అయితే వెళ్తారు. ఇక జ్యోత్స్న అయితే ఈ గౌతమ్ గాడు ప్రతిసారి వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, వీడు బండారం ఆ కాశీగాడు బయట పెట్టాలి, అప్పుడు ఈ దీపకి ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంకెక్కడ గౌతమ్ గాడి గురించి కాశీ బయట పెడతాడు మరదలా, అంత సీన్ లేదు. అక్కడ నువ్వేసిన స్కెచ్ని కొట్టేసి నేను మరో స్కెచ్ వేశానుగా అని అంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏంటి బావా ఏదో ఫోన్ వస్తుంది, గజగజ వణికిపోతుంది జ్యోత్స్న అని అన్నావు కదా, ఇంకా ఏ ఫోను రావడం లేదేంటి అని అంటూ ఉంటే 1 2 3 అదిగో జ్యోత్స్న ఫోను మోగుతుంది అని కార్తీక్ అంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరిది నెంబర్, ఎవరిదో వేరే వాళ్ళ కాల్ లాగుంది అని అనుకుంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. హలో అని అంటూ ఉంటుంది. నేను దాసుని, నీ కన్న తండ్రిని అని అంటూ అవతల నుంచి దాసు అయితే మాట్లాడతాడు జ్యోత్స్నతో. అది విని ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ నువ్వా, నువ్వు నాకు ఫోన్ చేశావా అని అంటూ ఉంటే, ఏ నీకు నేను ఫోన్ చేయను అనుకున్నావా అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నేను ఎక్కడున్నా నీకెందుకు, నీకు గతం గుర్తుకు వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. గతం గుర్తుకు వచ్చిందా అని జ్యోత్స్న అడిగేసరికి ఇక దీపకి కన్ఫర్మ్ అవుతుంది అవతల వ్యక్తి మాట్లాడేది దాసు అని. దాసు బాబాయ్ ఫోన్ చేశాడా జ్యోత్స్నకి అని అంటూ ఉంటుంది కార్తీక్తో. అవును మర్దలా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అంటే దాసు బాబాయ్ ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా బావా అని అంటూ ఉంటుంది దీప. తెలుసు బంగారం, చూడు ఇప్పుడు జ్యోత్స్న ఎలా వణుకుతుందో అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అసలు ఎక్కడున్నావు నువ్వు చెప్పు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నేను ఎక్కడున్నానో తెలుసుకొని నన్ను చంపడానికి వస్తావా, లేకపోతే మనుషులు పెట్టి చంపిస్తావా చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అసలు ఎందుకు ఫోన్ చేసావు ఇప్పుడు నువ్వు, నీకు నిశ్చితార్థం అంట కదా, గౌతమ్తో నిశ్చితార్థం చేసుకుంటున్నావంట కదా, ఆ నిశ్చితార్థం రోజే నువ్వు నా కూతురు అని, దశరథ సుమిత్రల కూతురు దీప అని నేను సాక్ష్యాలతో సహా వచ్చి నిజం చెప్పబోతున్నాను అని అనగానే ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఏంటి నువ్వు చెప్పేది, నిశ్చితార్థం రోజు నువ్వు వస్తున్నావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును నేను వస్తాను, ఎప్పటి నుంచో నేను అన్నయ్యకి చెప్పాలనుకున్న నిజాన్ని శివనారాయణ ముందే, మొత్తం అక్కడ అందరి ముందే నిజాన్ని చెప్పబోతున్నాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. వద్దు నువ్వు ఇక్కడికి రావద్దు అని అంటూ ఉంటుంది. అసలు నువ్వెక్కడున్నావో చెప్పు, నేను నీ దగ్గరికి వస్తాను అని అనగానే నిన్ను ఎలా నమ్ముతాననుకుంటున్నావు, కన్న తండ్రిని చంపేసి ఆస్తి కోసం ఎంత దుర్మార్గపు పనైనా చెయ్యాలనుకునే నువ్వు నా దగ్గరికి వస్తే నన్ను చంపవని నేను అనుకోవాలా, నువ్వు తప్పకుండా నన్ను చంపేస్తావు, అందుకే కదా నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను, ఇంటి వారసురాల్ని పని మనిషిని చేసి ఇంటి అల్లుడిని డ్రైవర్ని చేసి నువ్వు పట్టు పరుపుల మీద పడుకొని అందరినీ కూడా వెర్రి వెధవల్ని చేస్తున్నావు కదా, నీకు నిశ్చితార్థం రోజే నువ్వు దాసు కూతురుగా నువ్వు గడప దాటి బయటికి రాబోతున్నావు, ఇక మీ తాత కానీ అలాగే మా అన్నయ్య వదిన కానీ ఎవ్వరు కూడా నిన్ను క్షమించరు అని అంటూ ఉంటాడు దాసు. అది విని జ్యోత్స్న నాతో పాటు మీ అమ్మ కూడా బయటికి వచ్చేస్తుంది అని అంటూ ఉంటే మా అమ్మ చేసిన పనికి, మా అమ్మ చేసిన పాపానికి అదే సరైన శిక్ష అని అంటూ ఉంటాడు దాసు. అయితే సరే జ్యోత్స్న, మరి నిశ్చితార్థం రోజు కలుస్తాము, ఉంటాము, నువ్వు తెలివైన దానివి, ఈ నెంబర్తోనే నువ్వు మళ్ళీ నేను ఎక్కడున్నానో ఏంటో అని సెర్చ్ చేయొచ్చు, కానీ ఈ నెంబర్ మాత్రం తర్వాత నీకు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలీదు అని అంటూ ఫోన్ అయితే పెట్టేస్తాడు దాసు. అలా ఫోన్ పెట్టేయడంతో జ్యోత్స్న ఒక్కసారే కుప్పకూలిపోతుంది.
కుప్పకూలిపోయి దాసు నిశ్చితార్థం రోజు నిజంగానే వచ్చి నిజాన్ని బయట పెడతాడా? ఇప్పుడేం చెయ్యాలి అని అల్లాడిపోతుంది జ్యోత్స్న. చూసావు కదా దీప, జ్యోత్స్న ఎలా అల్లాడిపోతుందో, ఎలా తల్లడిల్లిపోతుందో. ఇదే కదా జ్యోత్స్నలో నేను చూడాలనుకుంది. ఈ జ్యోత్స్నని ఇలాగే టెన్షన్ పడుతూనే ఉంటుంది. నిశ్చితార్థం రోజు ఏం జరుగుతుందో అని తను ఉక్కిరి బిక్కిరైపోతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.